నమస్కారం. ఈరోజు శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉన్నటువంటి గిరిజన 654 గిరిజన హ్యాబిటేషన్స్ లో 91,000 మంది గిరిజనులు ఉన్నారు. ఈవేళ సీతంపేట ఐటీడీఏ సీతంపేట అనేది పార్తీపురం నియోజకవర్గం పార్తీపురం జిల్లాకి వెళ్ళిపోవడం వల్ల శ్రీకాకుళం జిల్లాలో ఉన్న గిరిజనులకి చాలా అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా 16 మండలాలు శ్రీకాకుళం జిల్లాలో ఉండగా పార్తీపురం జిల్లాలో 4 మండలాలు ఉన్నాయి. సీతంపేట పరిధిలో గల 20 మండలాల్లో ఈ ఏవైతే 4 మండలాలు ఉన్నాయో ఐటీడీఏ కూడా పార్తీపురం జిల్లా కలెక్టర్ పరిధికి చేరిపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకి అలాగే గిరిజన సోదరులకందరికీ సాగు తాగునీరు అలాగే విద్య వైద్యం మరి అలాగే మన ఇంజనీరింగ్ వ్యవస్థ అన్ని కూడా పరిస్థితిపోయినాయి. ఐటీడీఏ పీఓ గ్రీవెన్స్ లో రోజు కూడా సీతంపేట లేకపోవడం వల్ల సుదూర ప్రాంతాలైనటువంటి మనస నుంచి కానీ మిలియాపూర్ నుంచి కానీ వస్తున్నటువంటి గిరిజనులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. డెసిషన్ తీసుకోవాల్సిన పీఓ కూడా పార్తీపురం ఐటీడీఏకి వెళ్ళిపోయి అక్కడేమో కలెక్టర్తో కలిపి గ్రీవెన్స్ లో పాల్గొంటే ఇక్కడ పట్టించుకునే నాదులు లేడు. మా అప్పీల్ ఒకటే, ప్రభుత్వానికి మన శ్రీకాకుళం జిల్లా గిరిజనుల తరఫున ప్రభుత్వాన్ని నేను కోరేది, శ్రీకాకుళం జిల్లా 654 హ్యాబిటేషన్స్ 91,000 పాపులేషన్ తో గిరిజనులు ఉన్నారు కాబట్టి ఏదైతే ఐటీడీఏ పీఓ ఉన్నారో పీఓని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, ఎందుకంటే చైర్మన్ గా జిల్లా కలెక్టర్ ఉంటాడు, ఐటీడీఏ చైర్మన్ కలెక్టర్. ఆ కలెక్టర్ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కిందకి ఐటీడీఏ పీఓ తీసుకురావాలని నేను కోరుతున్నాను. ఇది నా ఒక్కటే కాదు, శ్రీకాకుళం జిల్లా మొత్తం ఉంది. ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మరి గౌరవ అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, రామ్మోహన్ గారు కానివ్వండి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కానివ్వండి, ప్రత్యేక దృష్టితో సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలని. ఎందుకంటే ఇది చిన్న సమస్య కాదు. ప్రత్యేకంగా రేపు ఐటీడీఏ కావాలని కోరుతున్నారు. అది ఒక పక్కన పెడితే ప్రస్తుతం పరిపాలన సౌలభ్యం కోసం పరిపాలన ముందుకెళ్లాలంటే ఇవే గిరిజనులు పడుతున్న బాధ ఇంత అంత కాదు. ఎక్కడ వేసిన రహదారులు అలాగే ఉన్నాయి, ఎక్కడ వేసిన మంచినీరు తాగు ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈ ఇబ్బందులన్నీ తీరాలంటే ఐటీడీఏ పర్యవేక్షణలో ఈ 16 మండలాలు ఉండాలి. ఇవి లేకపోవడం వల్ల మన శ్రీకాకుళం జిల్లాలో గిరిజనులు అన్యాయం జరుగుతుంది. నేను ప్రభుత్వానికి విన్నవించేది, రేపు రాబోయే కొద్ది రోజుల్లో మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి జిల్లా మంత్రులు కానీ అందరూ తీసుకెళ్లి నేను కూడా జిల్లా సీఎం గారిని కలుస్తాను, కలిసి వినతి పత్రం కూడా నేను సమర్పించడం జరుగుతుంది. అయితే ఈ లోపల మన జిల్లా మంత్రులు ఓ నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాలని నేను కోరుతున్నాను. అలాగే దీనివల్ల మన గిరిజనులు, ఎందుకంటే ఐటీడీఏ సీతంపేట హెడ్ క్వార్టర్ కాబట్టి హెడ్ క్వార్టర్లో 4 మండలాలు ఉన్నాయి, సీతంపేట, భామిని, మరి వేరుగట్టం, పాలకొండ. సీతంపేట హెడ్ క్వార్టర్ అనుకొని ఆ 3 మండలాలు 4 మండలాలు ఉన్నాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఈ ఏవైతే 16 మండలాలు అవుతున్నాయో ఈ 16 మండల పర్యవేక్షణ లోపిస్తుంది కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరేది, వెంటనే ఐటీడీఏ పీఓని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ అండర్లోకి తీసుకురావాలని నేను కోరుతున్నాను. నేనే కాదు, పాతపట్నం నియోజకవర్గం కాదు, ఈ 16 మండల టీఎస్పీ సప్లైన్ కింద ఉండే 16 మండలాల గిరిజనులు కూడా కోరికదే. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇది పూర్తి చేయాలని నేను కోరుతున్నాను.